సార్ సత్యమూర్తి గారు, ప్రవీణ్ పగడాల గారు మృతి చెందిన తర్వాత వైసీపీ దీన్ని ఒక రాజకీయంగా వాడుకునేందుకు మొదటి నుంచి ట్రై చేస్తోంది. సో ఇప్పుడు మొత్తానికైతే దానికి ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ఆయన చనిపోయే వరకు ఏం జరిగిందో వీడియోస్ అన్నీ బయటకు వచ్చాయి. అయినా కూడా దీనిపైన మళ్ళీ అదే విధంగా మాట్లాడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? అసలు మీరేం చెప్తారు? పాస్టర్ మరణించిన దాని మీద, మరణించిన సంఘటన జరిగిన రోజు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది. మొత్తం పోలీసుల్ని అలర్ట్ చేసింది, పోలీసు వ్యవస్థ మొత్తాన్ని స్ట్రీమ్లైన్ పెట్టుకున్నది మొత్తం అంతా కూడా స్పెషల్ అసైన్మెంట్ ఇచ్చేసి ఇది ఎట్టి పరిస్థితుల్లో దీని మీద మొత్తం నిజాలు బయటికి రావాల్సిందే అని కృతనిశ్చయంతో పనిచేసింది. ఈ రోజున అట్లా పనిచేయటం వల్ల ఫలితంగా ఏం జరిగింది అంటే, ఈ పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్, అసలు ఎవడు కూడా హైదరాబాద్ నుంచి ఆ రాజమండ్రి దాకా ఎవడు 2 వీలర్ మీద పోడు. పాయింట్ నెంబర్ 1. ఆ 2 వీలర్ మీద పోవటం కూడా ఈ ఎండలో పడి, నడి ఎండలో పడి పోతూ ఉన్నాడు. పోయినోడు మామూలుగా పోయాడా? దారి పొడుగునా మందు కొనుక్కుంటూనే పోయాడు. నీకు మొత్తం లిక్కర్ కొనుక్కుంటూ పోయాడు. ఇప్పుడు ఆ నార్కట్పల్లి దగ్గర నుంచి మందు కొంటూనే ఉన్నట్ట. అది లేటెస్ట్గా వచ్చింది. మొత్తం ఆ పేమెంట్ ఏది, పేటిఎం పేమెంట్ రిసీట్స్ కూడా వచ్చినాయి. అంటే నీకు మొత్తం అసలు ఒక్కడే అంత చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేసిన వ్యక్తి అన్ని మతాల మీద వ్యతిరేకమైన కామెంట్లు చేశాడు, ఒక్క క్రిస్టియానిటీ మీద తప్ప. అటువంటి వ్యక్తి కనీసం కారులో పోవాలి, లేకపోతే ఒక మనిషిని తోడన్న పెట్టుకొని పోవాలి. ఒక్కడే బయలుదేరాడు. మొత్తం అది కూడా మొత్తం ఎక్కడ వైన్ షాప్ కనపడితే అక్కడ ఆగి కొనుక్కొని తాగుతూ పోయాడు. ఆ సీసీటీవీ ఫుటేజుల్లో కూడా చూస్తే ఆ నడిపే తీరే సరిగ్గా లేదు. అటు ఇటు హ్యాండిల్ తిరుగుతూనే ఉన్నది ఆ వీడియోలన్నిట్లో. అంటే ఏంటి, ఒకసారి యాక్సిడెంట్ చేసి ఆ హెడ్లైట్ పగిలిపోయిన తర్వాత జర్నీ చెయ్యొద్దు అని అతను ఎవరో తెలియదు, చాలామంది గుర్తుపట్టలేదు. అయినా సరే వద్దు అని చెబితే పోలీస్ చెప్పాడు, ట్రాఫిక్ పోలీసు, వద్దండి, పోవద్దండి, మీరు ఇక్కడ కూర్చోండి, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి కూర్చోబెట్టి అది చేసి ఆ హెడ్లైట్ కట్టడానికి ప్రయత్నం చేసి రకరకాల ప్రయత్నాలు చేసి మీరు రెస్ట్ తీసుకోండి, మీ ఆరోగ్యం సరిగ్గా ఉన్నట్టు లేదు అని చెప్పి చెబితే లేదు నేను వెళ్ళిపోతానని చెప్పి బయలుదేరాడు. కానీ అవన్నీ మార్ఫింగ్ వీడియోలు రిలీజ్ చేశారు అని అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ పోలీసులకి, ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఇంకేం పని లేదు, ఈ మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలు తీసి పెట్టడమే. ఏం మాట్లాడతారు వీళ్ళు? తీసుకొచ్చి ఈ మొత్తం మత కలహాలు రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రవీణ్ పగడాల మృతిని అడ్డం పెట్టుకొని మత కలహాలు రెచ్చగొట్టడానికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఊరు తగలబడాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనిషి, జగన్మోహన్ రెడ్డి తోటి ఉండే మనిషి, జగన్మోహన్ రెడ్డితోనే కాదు జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి తోటి ఉండే మనిషి జాన్ బెల్లి లింగం అనే అతను డైరెక్ట్గా వచ్చి ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. డే 1 నుంచి నేను పేరుతో సహా చెప్తున్నా. అతని పేరు జాన్ బెల్లి లింగం అతని పేరు. అతను వచ్చి నేరుగా ప్రజల్ని రెచ్చగొడుతూనే ఉన్నాడు డే 1 నుంచి. ఇతనితో పాటు అజయ్ అనే అతను, అజయ్ అని కూడా పాస్టర్ ఉన్నాడు. మొత్తం హత్య జరిగింది. మందు తాగాడండి అని వీడియోలు రిలీజ్ చేస్తే ఆ మందు తీసుకొచ్చి ఎవడో నోట్లో పోసేట, బలవంతంగా నోట్లో పోసేట. ప్లస్ ఈ అజయ్ అనే అతను చెప్తూ ఉన్నాడు, ఏం చెబుతున్నాడు, పోస్ట్ మార్టం రిపోర్టులో కనుక పాస్టరు ప్రవీణ్ మందు తాగినట్టు వచ్చింది అంటే అది ఖచ్చితంగా తప్పే అంటాడు. తాగినట్టు విజువల్స్ బయటకు వస్తే ఇతను ఎవరు చెప్పడానికి? హర్షకుమార్ మాజీ ఎంపీ, చాలా వయసు కూడా చాలా పెద్దదే ఉంటుంది. బుద్ధి ఎక్కడికి పోయిందో నాకైతే అర్థం కావట్లా. అక్కడ కర్రలు కనిపించినాయి అన్నాడు, కర్రలకి బ్లడ్ కనిపించిందని ప్రచారం చేసిన వ్యక్తి. ఎక్కడ ఉన్నాయి కర్రలు? ఎక్కడ ఉన్నాయి? తలకాయ మీద దెబ్బలు ఎక్కడ ఉన్నాయి? పోస్ట్ మార్టం రిపోర్టు చూడకుండా నువ్వు ఎట్ట చెప్తావు? నీకేం తెలుసు అని చెప్తావు? హర్షకుమార్ కొడుకున్నాడు శ్రీరాజ్ అనే అతను వెళ్ళి అక్కడ యాక్సిడెంట్ జరిగిన సీన్ మొత్తాన్ని చూపిస్తున్నాడు ప్రజలకి. నువ్వు ఎట్ట చూపిస్తావు? వాట్ అథారిటీ డూ యూ హ్యావ్? తీసుకొచ్చి మొత్తం చెప్పి వీళ్ళందరూ
రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. హర్షకుమార్ సంగతి తెలుసు కదా. హర్ష కుమార్ గురించి ఇప్పటికే ఆయనకి అంటే మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి పోలీసులు ఆయనకి నోటీసులు పంపించారని, ఆయన నోటీసులతో నన్ను మీరు ఆపలేరు అని చెప్పి ఆయన మాట్లాడారని తెలిసింది. ఈ రోజు మరి ఫుటేజ్ ఇప్పుడు ఇప్పుడేం మాట్లాడతారు? ఇప్పుడు నువ్వు నన్ను ఆపలేవు, నోటీసులు ఇచ్చి ఆపలేవు అంటే నువ్వు ఆధారాలు ఇవ్వు పోలీసులకి. నీకు ఏమున్నాయి? ఎవరు హత్య చేశారో ఇవ్వు. ఎవరు హత్య చేశారు? హత్య జరిగిందని చెప్తున్నావు కదా. ఎవరు హత్య చేశారో నీ అనుమానితుల లిస్ట్ ఇవ్వు. ఈ హర్షకుమారు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మనిషి. మొత్తం పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలను పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండి వ్యతిరేకించిన వ్యక్తి ఈ హర్షకుమార్. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మనిషి. జగన్మోహన్ రెడ్డి మొత్తం డైరెక్ట్గా మత కలహాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.